సచివాలయంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీతో భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయని నరసింహారెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు, పోలీసు ఉన్నతాధికారులు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. వినాయక చవితి నుంచి వినాయక నిమజ్జనం వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డిస్కస్ చేశారు. ఆ వివరాలు హోంమంత్రి నాయని ప్రస్తుతం మీడియాకు వివరిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జిహెచ్ఎంసీ కోఆర్డినేట్ చేస్తుంది. దీనికి మెయిన్ జిహెచ్ఎంసీ దీనికి కోఆర్డినేట్ చేయాలని చెప్పాం. కమిషనర్ గారు వీటన్నిటికీ కోఆపరేట్ చేసేదానికి వారు కూడా అంగీకరించారు. ఈ అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తూ సక్రమంగా అన్ని డిపార్ట్మెంట్లు ఈ మీటింగ్లో ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి మరి ఏ గణేష్ నిమజ్జనం నాడైతే పెద్ద ఎత్తున 3-4 రోజులు నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయి, ఎవరికి ఆటంకం జరగకుండా ఏ విధంగా ఇబ్బంది జరగకుండా చూడాలని చెప్పాం. నిమజ్జన కమిటీ వాళ్ళు ఎలక్ట్రిసిటీ గురించి వాళ్ళు ఏమడిగినారు, 100 రూపాయలు కడతామని అన్నారు. ఇంతకు మొదలు ఏ సిస్టమ్ ఉందో అది ఏ సిస్టమ్ కంటిన్యూ చేయాలన్నాం. 1000 రూపాయలు మరి ఇన్ని జనరేటర్స్ ఉంటే మరి అని చెప్పిన ఆ సిస్టమ్ ఏదైతే ఉందో గత సంవత్సరం ఈ 5-6 సంవత్సరాల నుంచి ఏ సిస్టమ్ నడుస్తుందో ఎలక్ట్రిసిటీ గురించి అదే సిస్టమ్ ఉండాలని చెప్పని. కానీ కొంత ఏమన్నారంటే ఇప్పుడు మీరు అప్లికేషన్ అడుగుతున్నారు, అవన్నీ అడుగుతున్నారంటే ఓన్లీ పోలీస్కు ఎవరైతే పెండాల్స్ చేస్తారో, ఎవరైతే నిమజ్జనాలు పెడతారో ఆ కమిటీ వాళ్ళ కోఆర్డినేషన్ కొరకే మేము ఇన్ఫర్మేషన్ మాకు కావాలని చెప్పని ఈ అప్లికేషన్స్ అడిగాం. కాబట్టి దీంట్లో ఎవరికి ఏమి ఇబ్బంది జరగకుండా చూస్తాం. పండాల దగ్గరనే మరి ఈ లైటింగ్ చేయాలా, పండాలు బయట చేయొద్దని చెప్పని నిబంధనలు పెడుతున్నారని చెప్పారు. దాన్ని కూడా నిబంధనలు సడలిస్తాం, అందరూ కూడా సక్రమంగా నిర్వహించుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈ యొక్క గణేష్ నిమజ్జనం చాలా ప్రెస్టేజ్. ఇప్పుడే బక్రీద్ పండుగ వచ్చింది, 24కు బక్రీద్ పండుగ, 27కు నిమజ్జన కార్యక్రమం పూర్తి అవుతుంది. 2 పండుగలు సైమల్టేనియస్గా వచ్చినాయి కాబట్టి చాలా నిబద్ధతతోటి చాలా మరి ప్రేమపూర్వకంగా అందరూ కూడా కలిసి ఇటు బక్రీద్ కానీ ఇటు నిమజ్జన కార్యక్రమం కానీ సక్సెస్ చేసుకోవాలని చెప్పని నేను అందరితోటి మేము మనవి చేస్తున్నాం. ప్రభుత్వం తరఫు నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని విధాలా మేము సహకరిస్తాం, అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ఎవరికి ఏమి ఇబ్బంది జరగకుండా చూస్తామని కూడా చెప్పాం. కొంత డిస్టర్బెన్స్ జరగకుండా ఉండాలని చెప్పనే ఈరోజు మీటింగ్ పెట్టి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాం. అందరూ కూడా సహకరిస్తామన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇందులో రాజకీయాలు ఏం లేవు. ఇది గణేష్ నిమజ్జనం, అన్ని పార్టీలు అన్ని మతాలు అందరూ కూడా కలిసి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ట్యాంక్ బండ్ దగ్గరనే గత సంవత్సరం ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా అట్లనే. నాజిమా అనే ఒక మహిళ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 కమాన్ దగ్గర ఉంటుంది. ఆమె సీఎం గారికి